అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెక్ లిస్ట్ కూడా పెట్టుకున్నాను. ప్రతిరోజు నేను పర్యవేక్షిస్తాను. మీకు ఏ అవసరం ఉన్నా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అందులో ఈఓ గారికి ఫుల్ పవర్స్ ఇచ్చాం. మీరు అన్ని చేయండి, ఎవరిని భయపడవలసిన పని లేదు. మీరు నీట్గా చేసి నా ఆలోచన ఏంటంటే నేను చాలాసార్లు అనౌన్స్ చేశాను. జిల్లాకి ఎవరు వచ్చినా టెక్కలు రావాలి, టెక్కలు చూసేయాలి. ఎందుకు నా సామర్థ్యం కంపల్సరీ మనం అనుకుంటే చేయగలం. అది మీరందరూ సహకరించండి. మీ స్థాయికి దాటి ఏదైనా అవసరం ఉంటే నాతో నేరుగా మాట్లాడు. నేను భయపడతాను. అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్తాను. నా వంతు సహకారం కూడా అందిస్తాను. ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాలను అమలు చేయాలి. నాకు ఇంటి పరిస్థితుల్లో 10 రోజుల్లో మనకి ఆ బస్సులు హాస్టల్ తయారవ్వాలి. ఒక ట్రాక్టర్ వెళ్తుంది, అది తగిలించుకొని వచ్చేస్తుంది. ఆ టైప్ నేను మీకు చెప్పాను. నేను ఎంత అవుతుందో, ఎన్ని అవసరం ఉంటాయి. మెయిన్ సెంటర్లో పెట్టాలి. ముందు ప్రతి వీధి కంటే ఇవ్వలేము. ఒక 2-3 వీధులకు ఒక సెంటర్ పెట్టి అక్కడ పెట్టగలిగితే, మొన్న నేను రోడ్డు మీద చూశాను. అక్కడ ఏది లేక రోడ్డు మీద పడేశారు. మీరు అదే ఆ బాక్స్ ఉందనుకోండి, అందులో వేసేస్తారు. తర్వాత మనం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి ట్రాక్టర్తో తీసుకొస్తాం. అది మనకి ఈజీ అవుతుంది. మొత్తం ఎంటైర్ మీరు అందరూ అనుకొని ఎన్ని అవసరం ఉంటుంది, ఏ సెంటర్లో అవసరం ఉంటుంది, అది కొనుక్కొని అది తయారు చేయండి. చెప్తున్నాను కదా, ఎవరు రికమెండేషన్ చేసిన రోడ్లు ఫ్రీగా ఉండాలి. మీకు ఎందుకంటే కొట్టలేము, కొట్టవలసిందంతా కొట్టేసాను. ఎందుకంటే కొట్టలేను కదా, ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూశాను నేను, తహసీల్దార్ గారు మీ ఆఫీసు ముందే కూరగాయల కొట్లు ఏమన్నా ఉన్నాయి. ఇమీడియట్ గా మొగమాటం లేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ ఎక్కడో చూద్దాం. నేను మళ్ళీ ఒకసారి నాకు టైం తీసుకుంటే నేను ఎక్కడో 2-3 ప్లేసులు చూసి మాట్లాడతా. ఈలోపు రైతు బజార్ కూడా కడతాను, అక్కడికి పంపిస్తాను. రైతు బజార్ ఎవడో వానర్ ఉంటాడు, అది తీసి కోర్టులో కేసు విసిరామని చెప్పాను. ఒకసారి పిల్లల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.